సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1991-1992 సంవత్సరం చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆ రోజుల్లో కలిసి చదువుకున్న సంతోషాలను తిరిగి తమ గతంపై స్మృతులను ఒకరికొకరు పరిచయాలను ఏర్పరచుకున్నారు. పాఠశాలల రోజులు, ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను, ఇతర అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. తమ పాఠశాల జీవితం సరదాగా ఉండేదని, పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అని సంతోషంగా గడిపారు. స్నేహితులను బోధించిన ఉపాధ్యాయులను కలవడం ఇది ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, వహీద్, ఆంజనేయులు, సుజ్ఞానం, ప్రభు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్కు శాల్వా పూలమాలతో సత్కరిస్తున్నాము. సార్ ఎక్కడ చూడాలి? జ్ఞాపకాల కొరకు మరి మనం చేసినటువంటి క్రియల కొరకు మనము 50 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. మన గురువులు ఉన్నారు. దయచేసి మరి వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనముకు మా యొక్క వందనాలు తెలియపరుస్తూ వివిధ దూరాల నుంచి వచ్చినటువంటి విద్యను
వాళ్ళు భోజనం చేసినంతసేపు మాకు చాలా సంతోషంగా ఉంది. 33 సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాం చేసుకోవడం మరియు బాల్యమిత్రులందరినీ కలుసుకోవడం మరియు ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ప్రెస్ మీడియాకి కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ప్రెస్ మీడియాకి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మా ప్రోగ్రాం 33-34 ఏళ్ళకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎంతమంది గ్యాదర్ అవుతారో ఏందో అని కొంచెం ఇంకా ముందు అయినా సరే కానీ గ్యాదర్ అందరం అయినాము. సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరినైనా మర్చిపోయినా అది ఇది అనుకుని కూడా ఏ ఫ్రెండ్స్ అయినా గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాము. ప్రభావతి లేడీస్ని గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డది. ఆమె ఎంత గ్యాదర్ చేయాలో వాళ్ళని అంతా గ్యాదర్ చేసింది. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి కానీ ప్రోగ్రామ్ సక్సెస్ రావడానికి కారణం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి బాధ్యత మీదే వేసుకొని మరీ చేసిండు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా గ్రేటే. ప్రతి సభ్యులు ఇలా 10-15 మంది ముందుకైరు. సోమేశ్వర్ కానీ గ్రూప్ క్రియేట్ చేసిండు సోమేశ్వరు, విద్యాసాగర్, సుజ్ఞానం, ప్రభు, ఆంజనేయులు పేరున ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి ఒక 15 మంది ఉన్నారు గ్రూప్లో. 5 అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి పేర్లు చెప్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రభాతి చెప్తుందేమో, ప్రభాతి గుర్తుంటుంది కాబట్టి చెప్తుంది. ఒక 10-15 మంది కష్టపడ్డారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. మాకు సార్లు కూడా సహకరించారు. అంత దూరంకి వెళ్ళి వచ్చి ప్రోగ్రామ్ చేయడానికి సహకరించి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందరికీ సంతోషం వచ్చి అందరూ భోజనాలు చేయగలరని విద్యార్థుల సమ్మేళనానికి మా మిత్రులు సోదరిమణులు ఈ యొక్క సమ్మేళనానికి వచ్చినటువంటి వారికి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి పూర్వ యొక్క జ్ఞాపకాలను మేము జ్ఞాపకార్థం చేసుకొని ఈ యొక్క బంధువర్గంలాగా 1991-92 మరి ఒక ఫ్యామిలీ కుటుంబంగా మేమందరము భిన్నత్వంలో విద్యార్థులు 91-92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు చాలా అపురూపంగా అన్నమాట. అందరూ ఒక చోట సమ్మేళనం అయ్యి అప్పుడున్నటువంటి అధ్యాపకులు వాళ్ళందరూ కూడా సలహా తీసుకొని చాలా విద్యార్థులు పైకెగినారు. మరి ఈ యొక్క ఆనందం మాకు చాలా ఆనందం అనిపించింది. విద్యార్థులతో పాత రోజుల్లో మళ్ళా కలిసిమెలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలతో కలిసిమెలిసి ఆనందం అనిపిస్తుంది. మరి పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాము. మరి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుతూ పిల్లలు వీడియో తీసుకుంటారు. అందరూ బాయ్స్ కానీ లేడీస్ కానీ స్టేజ్ పైన రాగలరు, గ్రూప్ ఫోటో దిగాలని ముందుకెళ్ళి వాడతారు. ఎందుకు అంటారు? నేను దిగుతా స్టేజ్ కిందికి. హలో
అందరూ తంబు సిగ్నల్ అంటే చిన్న కింది మొఖాలు ఒకరికి